ఎస్. గుడ్ మార్నింగ్. నేను అనిల్ కుమార్. నేను వెస్టిజ్ కంపెనీలో హెల్త్ అండ్ అగ్రికల్చర్ అడ్వైజర్ని. రైతు సోదరులందరికీ ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే, ఈ రోజుల్లో మనం పండిస్తున్నటువంటి పంటల్లో అధికంగా మనకు 60% కెమికల్ యూజ్ అవుతుంది. ఈ 60% కెమికల్ యూజ్ కావడం వల్ల మనకు ఏమవుతుందంటే, మన యొక్క భూములు అనేది రేపు మున్ముందు రోజుల్లో ఇంకొక 5 ఇయర్స్ ఆర్ ఇంకొక 6-7 ఇయర్స్ అయితే మన భూమిలో ఎలాంటి మొక్కలు కూడా పండలేక పోవచ్చని చెప్పేసి శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు. బట్ ఏంటంటే, ఈరోజు మనం మామూలుగా ఏంటంటే ప్రతి ఒక్కరు రైతు సోదరులకి ఏంటంటే కొద్దిగా వాళ్ళకు మోటివేషన్ అనేది లేకుండా వాళ్ళకి సంబంధించినటువంటి ఆ యొక్క భూములలో వరి కానీ అలాగే పత్తి కానీ చూసుకున్నట్టయితే విపరీతమైనటువంటి కెమికల్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ కెమికల్ని యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే, ఆ కెమికల్ ఫార్మింగ్ ఎక్కువై మనం తీసుకునేటువంటి ఫుడ్ ద్వారా చాలా విపరీతమైనటువంటి రోగాలు రావడం జరుగుతుంది. దేశానికి వెన్నెముక రైతు అయితే ఆ రైతు వాళ్ళకు పాదాభివందనలు తెలియజేయాలి. ఎందుకంటే దేశానికి గతంలో జరిగినటువంటి ఒక పాండమిక్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, కరోనా లాంటి విపత్కర పరిష్కారాల్లో కూడా ఒక రైతు వెన్నెముక లాంటి వాళ్ళు మనం తినకుండా ఉండలేకుండా వాళ్ళు ఆ మహమ్మారిని సైతం కూడా లెక్క చేయకుండా పండించినటువంటి పంటలు మనం తినడానికి ఉపయోగపడేలా చేశారు. చాలా ధన్యవాదములు ఆ విషయంలో. బట్ ఏంటంటే, ఈ రోజులలో మనకేంటంటే ఒక వెస్టిజ్ అనేది ఒక ఆర్గానిక్ శాస్త్రవేత్తలు ఎలాంటి కెమికల్ లేకుండా తయారు చేసినటువంటి ఈ యొక్క ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. ఏంటంటే అందరూ వెస్టిజే కదా అని అంటున్నారు తప్ప వెస్టిజ్లో ఉన్నటువంటి గుణాత్మకాలు అనేది ఎందులో లేవు. ఈరోజు కొన్ని కంపెనీ వాళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అని కూడా వస్తున్నారు. అవన్నీ బూటకం మాత్రమే. మన కంపెనీ వచ్చేసి వెస్టిజ్ కంపెనీ 2004 స్టార్ట్ అయ్యి ఈ రోజుకు ప్రజెంట్ ఈరోజు జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు 2వ తారీఖు నాడు 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. బట్ ఏంటంటే, మన రైతు సోదరులందరికీ ముఖ్యంగా తెలియజేసుకున్నది ఏంటంటే, ఈరోజు ఒక రైతు గతంలో చూసుకున్నట్టయితే పత్తి రైతులు చాలా ఏమైందంటే తీవ్రంగా నష్టపోయారు. అది ఎందుకంటే వాళ్ళకి తెలీదు వర్ష ప్రభావాలు. అధిక వర్షం వచ్చినా కానీ వర్షం లేకున్నా కానీ రైతుకు అనేది చాలా ప్రాబ్లం. దానివల్ల రైతులందరూ చాలా కష్టాల బారిన పడాల్సి వస్తుంది. వాళ్ళు పెట్టుబడినటువంటి పెట్టుబడి కూడా వాళ్ళకు రాలేని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంది రైతులకు. మరి రైతులకు మేలు చేసేటువంటి మేము అందించేటువంటి వ్యవసాయము సంబంధించినటువంటి సేంద్రియ ఉత్పత్తులు మీరు వాడినట్లయితే, మీ కెమికల్ ఫార్మింగ్ మేము చెప్పినట్టు మీరు పాటించినట్లయితే 100% మీకు గణనీయమైనటువంటి అధిక దిగుబడి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మీరు ఒకసారి నమ్మండి. మేము శాస్త్రీయంగా మాకు శాస్త్రవేత్తలు నిరూపించినటువంటి భూసారం పెంచడానికి కానీ మేము ఇచ్చేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్స్ కానీ, నెక్స్ట్ అగ్రి 82 కానీ, అగ్రి ఆక్వాజెల్ కానీ, నెక్స్ట్ అగ్రి గోల్డ్ కానీ, అగ్రి మోస్ కానీ, నెక్స్ట్ అగ్రి హ్యూమిక్ లిక్విడ్ కానీ, ఇవి మొత్తము భూమిని సారవంతం చేయడానికి పనిచేస్తుంది. రేపు మనము మన పిల్లల భవిష్యత్తుకు ఇచ్చేటువంటి భూమి బంగారు భూమిలాగా ఉండాలి తప్ప కెమికల్ బారిన పడి పనికిరాని భూమిది సౌట భూమి లాంటిది మాత్రము మన పిల్లలకు ఇవ్వకూడదు. ఎందుకంటే ఈరోజు దేశంలో ప్రతి ఒక్కరికి ఏ ఇంట్లో చూసినా కానీ ప్రతి ఒక్కరికి మాత్రం చూసినా రోగాల బారిన పడుతున్నారు. అది దేనివల్ల అంటే మనం తినే ఆహారం లోపం వలన. అంతే, మనం తినే అటువంటి ఆహార లోపము, మనం త్రాగే అటువంటి నీటి వల్ల. మరి ఈరోజు నేను చెప్పుకొచ్చేది ఏంటంటే, ప్రతి రైతు సోదరులారా, మీకు తల వంచి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీరు ప్రతి ఒక్కరూ వరి ఏదైతే ఉన్నదో, వరిలో మీరు ఎకరానికి ఒక బ్యాగ్ 50 కిలోల యూరియా వేసుకున్నట్టయితే ఈసారి ఒక 5 కిలోలు 10 కిలోలు యూరియాను పక్కకు పెట్టండి. యూరియాను పక్కకు పెట్టిన తర్వాత
నేను సజెస్ట్ చేసినటువంటి ది గ్రేట్ కంపెనీ మనది వచ్చేసి ఈ వెస్టీజ్ గ్రాన్యువల్స్ ఉంది కదా, ఈ వెస్టీజ్ గ్రాన్యువల్స్ను యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఒక ఎకరానికి 50 కిలోల యూరియా వేసే కన్నా అందులో ఒక 5 కిలోలు 10 కిలోలు తీసేసి నేను ఇచ్చినటువంటి ఒక 5 కిలోల అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ని యూజ్ చేసుకున్నట్టయితే ఆ యొక్క కెమికల్ లెవెల్ అనేది తగ్గుతుంది. నేను ఇచ్చినటువంటి అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ ఏమవుతుందంటే అందులో మిక్స్ చేయడం వల్ల కొద్ది మేర కెమికల్ అనేది తక్కువై కొద్దిగా మనకేంటంటే సేంద్రియ ఎరువులుగా మారే అవకాశం ఉంది. ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అనేది ఏం చేస్తుందంటే భూమిలో ఉన్నటువంటి గారెలు కానీ బోరియలు కానీ ఎలాంటిదైనా కానీ వాటిని వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క బోరియలు కానీ ఆ యొక్క గారెలు కానీ ఏమవుతుందంటే మనకేంటంటే మట్టి అనేది మెత్తగా అయ్యి ఏదైనా అధిక వర్షాలు వచ్చినా కానీ నెక్స్ట్ మన వాటర్ వచ్చినా కానీ అబ్జర్వ్ చేసుకుంటుంది. మళ్ళీ వేరు వ్యవస్థ అనేది పటిష్టంగా అవుతుంది. అంతేకాకుండా మొక్క గణనీయంగా అంటే పక్క పొలాల్లో చూసుకున్నట్టు చూడండి, మనం ఇచ్చినటువంటి ప్రోడక్ట్ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా 100% మన యొక్క ప్రోడక్టు జబర్దస్త్ మనకు చాలా తొందరగా మొక్క దశ అనేది పెరిగిపోతుంది. అంతేకాకుండా ఈ యొక్క మొక్కల వల్ల మనం ఇచ్చినటువంటి సేంద్రియ పదార్థాల వల్ల మీ కెమికల్ మీరు వాడండి, బట్ ఏంటంటే కొద్ది తగ్గించండి. ఒక 50 కిలోల కాడ ఒక 10 కిలోలు తగ్గించండి, అంతే చాలు. మేము ఇచ్చినటువంటిది మీరు అందులో యాడ్ చేసి కలిపినట్టయితే మీకు మంచి అధిక దిగుబడి రావడం జరుగుతుంది. ఒకవేళ వరికి మీరు ఈ విధంగా యూజ్ చేసినట్టయితే ఖచ్చితంగా ఒక మినిమం లేదన్నా కానీ ఒక 6 నుంచి 10 క్వింటల్ దాకా మీరు పండించిన ధాన్యం కంటే 10 క్వింటల్ అధిక ధాన్యం మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. మీకు అబ్జర్వర్గా ఉంటాము. మీకు ఖచ్చితంగా మీకు కావాల్సి వస్తే మాకు ఇన్ఫామ్ చేయండి. అలాగే ఇప్పుడు చూస్తున్నాము పత్తి సోదరులు గత పత్తిలో చాలామంది పత్తి సోదరులందరూ చాలా